అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2014లో బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెట్టింది। దేశమంతా మోడీ నాయకత్వం అయితే ఏమి, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి। ప్రతి గ్రామంలోనూ చూసుకుంటే ఇక్కడ మైలసముద్రం గ్రామంలో కూడా మినిమం ఒక 10 సీసీ రోడ్లు వేయడం జరిగింది। అదేవిధంగా ప్రభుత్వ బిల్డింగ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి ప్రతి ఒక్కటూ సరఫరా చేయడం జరిగింది। ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా ఊర్లో వేయలేదు। ఈ సీసీ రోడ్ల కథ సరే ఒక్క వీధి లైట్లు కూడా వేసిన పాపన పోలేదు। అదేవిధంగా సత్యసాయిబాబా పుణ్యానాన్ని త్రాగునీరు ప్రతి ఊరికి అందుతుంటే సత్యసాయిబాబా నీళ్లు సప్లై చేసే ఎంప్లాయీకి శాలరీలు ఇవ్వకుండా వాళ్ళని కట్ చేసి ఆ నీళ్లు రాకుండా చేయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ సొంత తోటకి సత్యసాయిబాబా వాటర్ని పంపించుకొని ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నాడని చెప్తున్నాను। అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే ఉందో లాస్ట్ ఎలక్షన్లో మద్యపానం చేసిన తర్వాతే మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతామన్నారు। ఇంతవరకు మద్యపానం నిషేధం చేసేదే కాకుండా బ్రాండెడ్ మద్యపానం నిషేధం చేసి లోకల్ జగన్ బ్రాండ్లు అన్నీ చేసి ప్రజలకు ఆరోగ్యం పాడు చేస్తున్నారు। అదేవిధంగా ఇసుక కూడా పేద ప్రజలు డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు వాళ్ళకు అందుకోకుండా వైసీపీ నాయకులు, గూండాలు, కార్యకర్తలు వాళ్ళే అమ్ముకొని వాళ్ళ ఓన్ అకౌంట్లకి డబ్బులు పోయేటట్లు చూసుకుంటున్నారు తప్పితే ప్రజలను పట్టించుకునే పాపనే పోలేదు। ఈసారి మళ్ళీ 2019లో చేసిన తప్పు ఈసారి చేయకోకుండా మళ్ళీ ఈసారి 2024లో జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్ ద్వారా ఈసారి మీ ముందుకు వస్తున్నాము। ఈసారి సూపర్ 6 అనే పథకాలతో 6 పథకాలతో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు। ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో కూడా రావాల్సింది। మహిళలందరికీ రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా బస్సుల్లో ఉచితము। అదేవిధంగా లాస్ట్ 200 పింఛన్ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది। ఈసారి కూడా వృద్ధులకి 4000 పింఛను, వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు 6000 పింఛన్లు అందిస్తామని చెప్తున్నాడు। అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే వచ్చింది। చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడికి ఇట్లా పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కూడా అందించడం జరుగుతుంది। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈసారి ఈ నెల రోజుల పాటు రేయింబౌళ్ళు కష్టపడి మనము టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని అధికారంలోకి తెచ్చుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను। జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన।